తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహరి వీరమల్లు పైన కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఔరంగజేబు హిందువుల మొత్తం సొత్తును దోచేశాడు అంటూ ఈ ఒక్క సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి సందర్భంగా తిరుపతిలో కొంతమంది ముస్లిమ్స్ హరిహర వీరమల్లు సినిమా చూసి వచ్చి బయటికి వాళ్ళ రెస్పాన్స్ చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి కంప్లీట్గా హిందువుల సొత్తు ఔరంగజేబు దోచుకొని వెళ్ళిపోయాడు అనేటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని కొంత వ్యతిరేకించే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మీరు చూశారు కదా సినిమా, ఏం చెప్తారు? అన్న, సినిమా ఇప్పుడే చూసామన్నా. ఇందులో అయితే మనకి ఔరంగజేబు హిందువుల సొత్తును మొత్తం దోచుకున్నట్లు ఇలా ఏమాత్రం సినిమాలో ఏ సీను అలా లేదన్న. సో అక్కడ చూపించేది ఏమంటే మన చరిత్రలో మనం చిన్నప్పుడు చదువుకున్నది ఏముందో అవే చూపించారన్న. లైక్ మన ఔరంగజేబు అనే వ్యక్తి హిందువుల పైన జిజీ ట్యాక్స్ కట్టాలని, అంటే హిందువుగా బతకాలంటే జిజీ ట్యాక్స్ కట్టాలని చెప్పి మన చరిత్రలో మనం ఇంటర్నెట్లో చూస్తే కూడా ఉంటుంది. సో ఈ విధంగానే మాత్రమే చూపించారు కానీ ఎక్కడ కానీ ముస్లింలు కించపరిచినట్లు లేదు ఇంకొకటి చేసినట్లు ఎక్కడే కానీ ఈ సినిమాలో చూపించడం లేదన్న. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ చూపించిన సినిమాలో చూపించింది పవన్ కళ్యాణ్ అంటే సినిమాలో క్యారెక్టరు హరిహర వీరమల్లు. ఆయన ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. ధర్మం అనేది ధర్మం, ప్రతి ఒక్కరికి ధర్మం. అందులోనే ఆ సినిమాలో కూడా ఎక్కడైతే మనము మన సోషల్ మీడియాలో మనం చూసినట్లు ముస్లిమ్స్ పైన ఈ ముస్లిమ్స్ని మంచిగా చూపిస్తున్నారు, హిందూస్ని చెడుగా చూపిస్తున్నారు, అలా ఏం చూపించలేదన్న. ఈక్వల్ రెఫరెన్సెసే పెట్టారు. అందులో కాపాడే సీన్లైనా కానీ లేదు అక్కడే ఒక ముస్లిం ఒక ఊర్లో నీళ్లు ఉండవు, వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ఆ అబ్బాయికి నీళ్లు తాగిపించడం, ఆ ఊరికి వెళ్ళి అతని పాటు వచ్చే అనుచరులకు ఉన్న మొత్తం వాటర్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం, ఇలాంటి చాలా సీన్లు చెప్పారు. వీటి గురించి ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడలేదు. ఇవన్నీ కూడా మనం సినిమాలాగా చూసి ఇందులో ఉన్నది కరెక్ట్గా మంచి ఏముందే తీసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు పొలిటికల్ మోటివ్ ఏదైనా ఉందా దీని వెనక? అసలు ఎవరు కూడా ట్రోల్స్ చేయలేదు, కొంతమంది మాత్రమే ట్రోల్స్ చేస్తున్నారు. అదొక సోషల్ మీడియా వింగ్గా తెలుస్తోంది. సో ఆ రకంగా జనసేన పార్టీ కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మీరు సినిమా చూసారు కదా, మీ రెస్పాన్స్ ఏంటి? అన్నా, ఖచ్చితంగా ఇక్కడ మేము రావడము ఏదైతే వైసీపీ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పే ప్రయత్నం చేశారో అదైతే ముమ్మాటికి అబద్ధం అన్న. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన మూవీ. పవన్ కళ్యాణ్ గారు ధర్మం కోసం నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారి కోసం మేము నిలబడ్డామన్న. ఎందుకంటే నిజాలు చూపించారు. ఈ భారతదేశ చరిత్రలో ఈ చరిత్ర ఎన్నో నిజాలు దాగున్నాయన్న. అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు, అది చూపించే ప్రయత్నం చేశారు తప్ప ముస్లిమ్స్ని ఎక్కడ కించపరచలేదు. వైసీపీ వారు ఈ రాజకీయాల ప్రయోజనాల కోసమో వాళ్ళు ఇంకేదో ఇంకేదో వాళ్ళు మోటివ్ పెట్టుకొని చేసే ప్రయత్నం తప్ప పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గియాలని చెప్పి చేసే ప్రయత్నం తప్ప ఈసారి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆదరించిన ముస్లిం సమాజం దాదాపుగా 75%, 80% పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు ఈసారి ఎలక్షన్స్లో. ఆ విధంగా ఉంది ముస్లిమ్స్లో. ఏ ముస్లిం కూడా రోడ్డు మీదకి వచ్చి మా కించపరిచే విధంగా ఉంది అని చెప్పి వాళ్ళ చెప్పలేదే. ఒకసారి చెప్పుంటే చూపిమనండి వైసీపీ వారిని. అంటే ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఒకరికొకరు కలిసిమెలిసిగా ఉంటారు. ఏ పండగైనా సరే, ఈవెన్ హిందువులు జరుపుకునేటువంటి వినాయక చవితి కావచ్చు, అంటే ముస్లిమ్స్ జరుపుకునేటువంటి బక్రీద్ కావచ్చు, అంటే రంజాన్కి సంబంధించి, మొహరంకి సంబంధించి చాలామంది కూడా హిందువులు కూడా పాల్గొంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ దీనిపైన రెస్పాన్స్ కాలేదు. కొంతమంది రెస్పాన్స్ అయ్యి కావాలని ఈ విధంగా చేస్తున్నారు. అంటే దీని వెనకాల పొలిటికల్ మోటివ్ ఉందని భావిస్తున్నారు. అవునండి, ఇప్పుడు అదే మూవీలో ఎక్కడా కానీ వాళ్ళు చూడకనే రివ్యూ ఇచ్చడం కాదు, మూవీలాగా చూడాలి. దీన్ని రాజకీయం చేయాలి, రాజకీయంలో నుంచి తనది బురద జల్లాలి అనేది ఉండకూడదు. పవన్ కళ్యాణ్ మూవీ తీశాడు, మూవీలాగా చూడండి. దాన్ని కులాల మధ్య శిక్ష ఎందుకు పెడతారు అని నా భావం. సినిమా చూశారు కదా, మీకు అలాంటి సన్నివేశాలు ఏదైనా మిమ్మల్ని కించపరిచే విధంగా కానీ ఇలాంటి మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైనా? ఏమీ లేవు, అలాంటివి ఏమీ లేవు. అన్నీ బాగున్నాయి సీన్స్. ముస్లిమ్స్ని కానీ దాంట్లో చూపించారు. ఏ విధంగా మన ముస్లిమ్స్ మధ్యలో అన్న అభిప్రాయాలు అవన్నీ చూపించారు. ఏమి దాంట్లో కించపరిచే విధంగా లేవు. వైసీపీ ట్రోల్స్ని పూర్తిగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సన్నివేశాలని సినిమా రూపంలో తీసారే తప్ప అందులో కూడా
ముస్లిమ్స్గా ఉన్నటువంటి కొంతమందిని కాపాడే ప్రయత్నం అక్కడ పవన్ కళ్యాణ్ చేస్తారు. ఆ స్టోరీ లైన్లో ఉన్నటువంటి విధంగానే స్టోరీ అనేది వచ్చిందో, ఇంకా సెకండ్ హాఫ్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాలు తెలుసుకోకుండా ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పూర్తిగా తిరుపతిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఖండిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడే మూవీ చూసి వచ్చి వాళ్ళ రివ్యూ అయితే చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని కొట్టిపారేస్తున్నాం అని చెప్పి కూడా ముస్లిమ్స్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నారు.